హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువు మనుషులందరినీ పిలుస్తున్నాడండి. సర్వలోక నివాసులారా, భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందమని యేసుక్రీస్తు ప్రభు మనుషులు అందరినీ పిలుస్తున్నాడు. మనుషులకు భారము బాధ్యతలు అనేవి ఉంటాయి కదా. ఈ లోకంలో మనుషులు భరించే భారాలు బాధ్యతల కంటే ఎక్కువైన భారం, మోయలేని భారం ఒకటి ఉందండి. అదేంటంటే పాప భారం. ఈ పాప భారాన్ని ఎవ్వరు కూడా మోయలేరు. అది మనం మోయలేనంత బరువై మనను అధమ స్థితికి, పాతాళానికి తీసుకుని వెళ్తుంది మన పాపం. మన పాపాన్ని మనం విమోచించుకోలేము. మన పాపాన్ని భరించేవాడు దేవుడొక్కడే. ఎందుకంటే ఆయన మహాపరిశుద్ధుడైన దేవుడు మాత్రమే మన పాపముల నుంచి విడిపించగలడు. అందుకనే ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చింది. ఈ భూలోకంలో ఆయన పరిశుద్ధ దేవుడై ఉన్నప్పటికీ ఆ పరలోక సింహాసనాన్ని పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే మనందరం పాపులం కాబట్టి మన పాపాలన్నింటినీ కూడా ఆయన మీద వేసుకున్నాడు. సమస్త మనుషులందరి పాపాలను కూడా ఆయన మీద వేసుకుని భరించి ఆయన మనకు రావాల్సిన పాప శిక్ష అంతా కూడా ఆయన మీద వేసుకున్నాడండి. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందమని ఆయన మనందరినీ పిలుస్తున్నాడు. మనందరం కనుక ఆయన మాటలను ఆలకించి ఆయన మాటలకు విధేయత కలిగి మనం మార్పు చెందితే, మారు మనసు పొందితే, రక్షణ, మన పాపములు ఒప్పుకుని విడిచిపెడితే మనకు రక్షణ, మనకు పాప క్షమాపణ, మనకు నిత్య జీవం, మనకు నిత్య శాంతి, మనకు నిత్య సమాధానం. అందరినీ దేవుడు పిలుస్తున్నాడు. ఏ భేదం లేదు. అందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారండి. కనుక పాపం దేవునికి మనిషికి మధ్యలో అడ్డుబండలాగా ఉందండి. కనుక పాపం ఉంటే దేవుని మనిషి చేరుకోలేడు. కాబట్టి